హాయ్ ఎవ్రీవన్, ఐమ్ రత్న సునందిత. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ ఎలా వచ్చింది అని చెప్పి అందరూ షాక్ అవుతున్నారు. సో దాని గురించి ఇప్పుడు నా జర్నీ గురించి, నా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. నాకు ఇంటర్న్షిప్ రావడానికి రీజన్ అయితే నెక్స్ట్ వేవ్ అకాడమీ. నేను నెక్స్ట్ వేవ్ అకాడమీ అనేది ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నా ప్రోగ్రెస్ బాగా ఇంప్రూవ్ అయ్యింది. నాకు కోడింగ్ స్కిల్స్ కానీ నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది కోడింగ్ మీద. అండ్ దానివల్ల మా ఫ్రెండ్స్ కూడా చాలా షాక్ అయ్యారు. లైక్ ఎలా వచ్చింది సడన్గా, అందరం ఒకటేసారి స్టార్ట్ చేసాము, బట్ నువ్వు ఎలా సడన్గా ఇంత పీక్లోకి వెళ్ళిపోయావు కోడింగ్ స్కిల్స్లో అని చెప్పి అడిగారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను నెక్స్ట్ వేవ్ గురించి. అండ్ దెన్ ఇంకా నన్ను ఎంకరేజ్ చేశారు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా. నెక్స్ట్ వేవ్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, ట్రెడిషనల్ ఎడ్యుకేషన్లో నాకు థియరిటికల్గా నాలెడ్జ్ ఉంది, బట్ కోడింగ్ స్కిల్స్ అయితే లేవు. సో కోడింగ్ నాలెడ్జ్ ఇంకా గెయిన్ చేద్దామని చెప్పి నెక్స్ట్ వేవ్ అకాడమీ చూస్ చేసుకున్నాను. సో దానివల్ల నాకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే, నేను కోడింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అయ్యింది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. దానివల్ల నేను ఒక కోడింగ్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే కాదు, వేరే లాంగ్వేజెస్లో కానీ వేరే సబ్జెక్ట్స్లో కానీ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఒక ప్రాబ్లం ఎలా చూడాలి అని చెప్పి నాకు బాగా తెలిసింది. అలాగా నాకు డిఫరెంట్గా బాగా హెల్ప్ అయింది. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి అడిగేవాళ్ళు. దానివల్ల నేను వాళ్ళకి హెల్ప్ చేస్తుండే. ఇంకా మా లెక్చరర్స్కి కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేసి నాకు ఒక డిఫరెంట్ ఐడెంటిటీ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వేవ్ జాయిన్ అయ్యాక నాకు మా ఫ్రెండ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, నేను థియరిటికల్ ఇంకా ప్రాక్టికల్గా రెండు అప్లై చేస్తున్నాను. వేరేస్ మా ఫ్రెండ్స్ ఏమో ఓన్లీ థియరిటికల్గా ట్రై చేస్తున్నారు, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం కష్టపడుతున్నారు. బట్ నాకు అలా లేదు, నాకు కొంచెం ఈజీగా ఉంది. అలానే మా లెక్చరర్స్ దగ్గర కూడా ఒక ఇంపార్టెన్స్ అనేది క్రియేట్ అయింది, ఒక పర్టికులర్ ఐడెంటిటీ అనేది క్రియేట్ అయింది. ఎందుకంటే నేను ప్రొయాక్టివ్గా ఉంటున్నాను క్లాస్లో. ఇప్పుడు నేర్చుకున్న దానివల్ల, నేర్చుకున్న ప్రతిదీ క్లాస్లో చెప్పడం వల్ల వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది నాకు కొన్ని కొత్త కాన్సెప్ట్స్ నేర్పించడానికి. నేను సెకండ్ ఇయర్లోనే ఇంటర్న్షిప్ క్రాక్ చేయడం వల్ల చాలా కాన్ఫిడెన్స్ గెయిన్ అయింది. అండ్ అలానే ఫోర్త్ ఇయర్లో నాకు మంచి ప్యాకేజ్తో మంచి కంపెనీలో నేను జాబ్ క్రాక్ చేస్తా అని చెప్పి నమ్మకం కూడా వచ్చింది. నేను ఇంత ప్రోగ్రెస్ అవ్వడానికి రీజన్ అయితే నెక్స్ట్ వేవ్. సో థ్యాంక్ యూ నెక్స్ట్ వేవ్ టీమ్.